ఒక ప్రెగ్నెంట్ లేడీ రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోతే వెళ్ళి ఆవిడ్ని లేపి పక్కన కూర్చోబెట్టొచ్చాను. బావా, ఆవిడతో ఎంతసేపు మాట్లాడుంటావు? ఒక 2 minutes. 2 నిమిషాలంటే ఆ 2 నిమిషాల్లోనే ఏదో జరుగుంటుంది బావా. ఎవరో ప్లాన్ చేశారనిపిస్తోంది. నాకు అదే అనుమానం వస్తుంది. ఆ డబ్బు కొట్టేసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని వదలను. వదలకూడదు. అంతకన్నా ముందు మనం ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలి. మీరేం కంగారు పడకండి. నాన్న మీద పడ్డ నిందని నేను చెరిపేస్తాను. నా గురించి మీరు భయపడకండి. పరువు కానీ ప్రాణం కానీ పోయే పని నేనేం చెయ్యను. అమ్మ నాన్న జాగ్రత్త బావా. రామా, ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు? తెల్లారేలోపు డబ్బులు ఇవ్వాలి కదా ఆద్య. వస్తాను. రామా, రామా. ఇంట్లో చెప్పే వచ్చావా? ఓహో, నువ్వా? మీ నాన్న ఊరికి పెద్దయినంత మాత్రాన ఈ రోడ్డు కూడా మీదే అనుకుంటున్నావా? నీ గోల్ మీదే కాదు, వెళ్లే దారి మీద కూడా దృష్టి పెట్టాలి. నువ్వు తప్పుకుంటే నీ ప్లేస్లో నా కూతురు అఖిల ఆడుతుంది. నీ శ్రమ విలువెంతో చెప్పు, లెక్క కట్టిస్తాను. డబ్బంటే లెక్కలేదా? దాని అవసరం నీకు లేదా? అఖిల, అఖిల, ఆ దేవుడు నన్ను నీకెదురు పడేలా చేశాడు. ఎందుకంట? మా నాన్న చావు బతుకుల్లో ఉన్నారు. మీరు ఆ రోజు హాకీ టీం గురించి ప్లేస్ అడిగారు కదా, నా ప్లేస్ ని నేను ఇచ్చేస్తాను. నేను అర్జెంటుగా మీ నాన్నతో మాట్లాడాలి. నాకు డబ్బులు కావాలి అఖిల, ప్లీజ్. ఆర్ యు ష్యూర్? నన్ను మీ నాన్న దగ్గరికి తీసుకెళ్ళు. తీసుకెళ్తాను. ఓకే, గెట్ ఇన్ సైడ్. దా. రామలక్ష్మి ఎవరితోనూ వెళ్తుందేంటి? ఈ టైంలో వెళ్తుందేంటి? ఈ విషయం వెంటనే అస్మితకు చెప్పాలి. చెప్పు. రామలక్ష్మి ఎవరితోనో కారులో వెళ్తోంది. దాని నాన్న హాస్పిటల్లో ఉంటే అది బయట ఎందుకుంటుంది? నువ్వు ఎవరినో చూసి ఎవరో అనుకుంటున్నావు. నేను సరిగ్గానే చూశాను. నేనెవరిని మర్చిపోయినా సరే ఆ రఘురామ్ గారిని, అతని ఫ్యామిలీని మర్చిపోను. మరి ఈ టైంలో ఎక్కడికి వెళ్ళింది? అదే నాకు అర్థం కావట్లేదు. ఊరోళ్లతో డబ్బుల విషయంలో గొడవయ్యాక రామలక్ష్మి ఒంటరిగా బయటకొచ్చింది. రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఏదో కారు అడ్డొచ్చింది. అందులో ఉన్న అమ్మాయితో ఏదో మాట్లాడింది. తర్వాత కారుకి వెళ్ళిపోయింది. ఎవరా అమ్మాయి? తెలీదు. పోనీ కార్ నెంబర్ అయినా తెలుసా? అది కూడా తెలీదు. మరింకేం తెలుసు? నైట్ కదా, నాకు సరిగా కనిపించలేదు. ఇప్పుడు వాళ్ళెవరో తెలుసుకోవడం ఎలా? నీకు ఏ పని చెప్పినా సరిగ్గా చేస్తావు. ఫాలో అవ్వు వాళ్ళని. అది కూడా చేశాను, మిస్ అయ్యాను. నిన్ను ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇరిటేట్ అవుద్దేంటి? రామా, రాత్రి నుంచి అడుగుతున్నాను, ఎక్కడి నుంచి తీసుకొచ్చావు ఇంత డబ్బు? అందరూ వస్తున్నారు బావా. ముందు వీళ్ళ లెక్క చూసి పంపిద్దాం, తర్వాత మనం మాట్లాడుకుందాం. రేయ్, డబ్బులు తెచ్చారు రోయ్. రఘురామ్ గారి రక్తం కదా. 50,000 రామా. ఇవైనా మంచి నోట్లేనా, దొంగ నోట్లా? తండ్రి మీద ప్రమాణం చేసింది కదరా,
ఈసారి తప్పు జరగదులే. మీ అనుమానాలు అవహేళనలు ఆపితే మనం డబ్బులు పంచుతామా? రమా, కనీసం ఇప్పుడైనా చెప్పు, ఇంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? బాబా, నేను తర్వాత చెప్తాను. ముందు మల్లేష్ గారి లెక్క చూడు. మల్లేష్ గారు, ముందుకు రండి. మీ డబ్బులు 6,50,000 కదా? అమ్మా, బాగా గుర్తుపెట్టుకున్నావే. మీరు నిన్న మాటలన్నీ నాకు చాలా బాగా గుర్తున్నాయి. మంచి నోట్లే, తీసుకెళ్ళండి. ఇంటికెళ్ళి ప్రశాంతంగా కూర్చొని లెక్క పెట్టుకోండి. రూపాయి తగ్గినా సరే మేము ఇక్కడే ఉంటాం. వచ్చి తీసుకెళ్ళండి. అలాగేనమ్మా. మీరు పక్కకు జరగండి, వెనుకున్న వాళ్ళకి ఇవ్వాలి. మంచిదే. మీ పేరేంటండి? బావా, చౌదరి గారి లెక్క చూడు. 50,000 అమ్మా. 50,000 రమ్మా. తీసుకోండి. నమ్మకంతో కట్టిన డబ్బులు తిరిగి తీసుకోవాలంటే మనసు ఒప్పట్లేదమ్మా. కానీ తప్పట్లేదమ్మా. తప్పుగా అనుకోకండి. అనాల్సిన మాటలు, చేయాల్సిన అవమానాలు అన్నీ చేసేశాక ఇంకా అనుకోవడానికి ఏముంటుంది? మీకు రావాల్సిన డబ్బు అంతేగా? అంతే బాబు. వస్తాను. వెళ్ళండి. రండి. 3,25,000 రఘురామ్ గారి మేనల్లుండి కాబట్టే నాకు మోసం చేయడం అలవాటు అవ్వలేదు. మంచిది.